ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ. ఈరోజు మనము కుంభరాశి వారికి జనవరి 1, 2026 నుంచి 15/1/2026 వరకు వీరికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. గ్రహస్థితిని కనుక మనం పరిశీలన చేస్తే కనుక కుంభరాశిలో రాహుగ్రహ సంచారం, కుటుంబ స్థానం 2వ స్థానంలో శని భగవాని యొక్క సంచారం, పంచమములో బృహస్పతి తన సొంత నక్షత్రం పైన సంచారం కొనసాగిస్తున్నారు. మరి సప్తమంలో కేతుగ్రహము, ఏకాదశంలో 4 గ్రహములు అన్నమాట. రవి, బుధ, కుజ, శుక్ర భగవానం సంచారం కొనసాగుతుంది. పరిశీలన చేస్తే కనుక అదృష్ట యోగము అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా 6 గ్రహాలు ఎప్పుడైతే అనుకూలిస్తున్నాయో వారి జీవితంలో గొప్ప మార్పులు రాబోతున్నాయి అనేది స్పష్టం అన్నమాట. ముఖ్యంగా బృహస్పతి పంచమ స్థానంలో 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చి తన రాజయోగాన్ని కుంభరాశి వారికి ఇస్తారన్నమాట. ఆ రాజయోగం వల్ల వీరికి విశేషమైన కీర్తి ప్రతిష్టలు, సంఘంలో విలువలు, గౌరవాలు అన్నీ పెరుగుతాయి. ముఖ్యంగా ప్రొఫెషన్ పరంగా చూసుకుంటే కనుక ఏకాదశంలో ఉన్న రవి కుజుల యొక్క సంయోగం వలన వీరికి ఉన్నతమైన కీర్తి ప్రతిష్టలు, పనిచేసే చోట విలువ, గౌరవము ఇవన్నీ కూడా వీళ్ళు లభిస్తాయి. మరి ధనాదాయం పరంగా చూసుకుంటే కనుక గతంలో చూడనటువంటి అత్యుత్తమైన ఆర్థిక అభివృద్ధి వీరి కళ్ళ ముందు రాబోతుంది. అంటే ఎలా అంటే ఆకస్మికంగా ధనం రావడము, ఊహించినటువంటి ధనం అన్నమాట. అరే మనం అనుకోలేదు ఇలా వచ్చింది, గతంలో నిలిచిపోయిన ధనం ఉంటే అవి కూడా చేతికి అందడము, ప్రొఫెషన్లో ఇంతకాలంగా నిలిచిపోయినటువంటి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ రావాల్సిన ధనం కూడా వీళ్ళకి చేతికి అందుతుంది. మరి మీరు చేసిన కృషికి ప్రశంసనీయమైనది ఉంటుంది కదా, అది ప్రమోషన్ రూపంలో మీకు వరిస్తుంది అనమాట. మీరంటేనే ఒక ఇమేజ్, మీరు పని చేసే చోట మీ యొక్క వర్క్ అందరూ కూడా మేము సంతోషిస్తారు. ఎందుకంటే కృషి అనేది మీ వెనకాల ఎప్పుడు ఉంటుంది. కృషి ఎక్కడైతే ఉంటుందో దాని ముందు విజయం నడుస్తుంది అనమాట. కాబట్టి కుంభరాశి వారికి ప్రత్యేకమైన వర్కింగ్ స్టైల్ అనమాట ఇది. మరి వ్యాపారస్తులకు చూసుకుంటే కనుక చాలా చక్కటి అనుకూలమైన కాలము. మీరు ఏవైతే పెట్టుబడులు పెట్టారో ఇన్వెస్ట్మెంట్స్, వాటికి మీకు రెట్టింపు ధనం లభిస్తుంది. మరి నూతనంగా విద్యార్థులు విదేశీ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. మరి వీసాలు కూడా లభిస్తాయి. విద్యార్థులకు చాలా చక్కటి అనుకూలమైన కాలము. మీ కృషికి తగ్గట్టుగా మీరు మార్కులు సంపాదించి మంచి ర్యాంకులు సాధిస్తారు. విదేశీయాన ప్రయాణాలు అత్యంత అనుకూలమైన కాలం. ప్రయత్నాలు ప్రారంభిస్తే కనుక సఫలీకృతం అవుతాయి అనేది స్పష్టం అన్నమాట. మరి కుటుంబ వాతావరణము చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు. తీర్థయాత్రలు చేస్తారు. విశేషమైన పుణ్యం అనేది మీకు వరిస్తుంది తీర్థయాత్ర వల్ల. ఈ తీర్థయాత్ర చేయడం వల్ల కూడా ఏంటంటే మనకి ఏమైనా గ్రహదోషం ఉంటే కూడా మనకు అది మనకు దాని ద్వారా మనకు పరిష్కృతం అయిపోతుంది. ఇంకోటి, ఇంతకాలము వివాహికులు ఎవరైతే ఉన్నారో వారి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మరి ఇది కేవలము చంద్రగోచారమే. లగ్నాత్ కనుక దశ బాగుంటే విశేషమైన రాజయోగం మీ కళ్ళ ముందు రాబోతుంది. ముఖ్యంగా జన్మస్థు రాహుయోగము, ఏల్నాటి శని సంచారం కొనసాగుతుంది. కాబట్టి మీకు సమయం దొరికినప్పుడల్లా ఓం నమ శివాయ అనే శివమా పంచాక్షరి జపించండి, శివాలయం దర్శించండి. ఎందుకంటే నవగ్రహాలకు అధిపతి కాలస్వరూపుడైన పరమేశ్వరుడు. మరి ఆయనను కనుక మనం స్మరిస్తే కనుక నవగ్రహాలు మన దగ్గర కొంత భయపడతాయి. కాబట్టి మీరు ఇంతకాలము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.